నువ్వు అడుగు. నువ్వే అడుగు. అది కాదు భృంగి, నువ్వు అడుగు. కాదు, ప్రమథ గణాలలో ప్రముఖుడు నువ్వు అడిగితేనే బాగుంటుంది. ఏమిటి నందికేశ్వర, మీలో మీరేమిటో తర్కించుకుంటున్నారు? అవును స్వామి, దక్షుడు మీ పట్ల విముఖుడయ్యాడు కదా, మిమ్మల్ని అల్లునిగా అంగీకరిస్తాడా అని భృంగి సందేహిస్తున్నాడు. అవును, అంగీకరించడు. అడ్డు చెప్పడానికి దక్షుడెవరు స్వామి? మీ భార్యను మీరు పెండ్లాడుతుంటే సతీదేవి పూర్వజన్మలో మీ అర్థాంగి, జన్మ జన్మాలకి ఆ జగన్మాత మీ అర్థాంగిగానే అవతరిస్తుంది. కానీ ఈ జన్మలో దక్షిణ కుమార్తెగా ఆవిర్భవించింది కదా. ఏమిటి స్వామి, ఏదో గడ్డు సమస్య వచ్చినట్లుందే? రా నారదారా, నువ్వు తలుచుకుంటే సామాన్య సమస్య కూడా గడ్డు సమస్యగా మారక తప్పుతుందా? అవును స్వామి, ఇది అంతా తమ తలవే. మహానుభావులు వియ్యమందుకోవలసిన చోట కయ్యం కల్పించారు. అయ్యయ్యో, కలిసికట్టుగా కైలాసవాసులు అందరూ నన్నే నిందిస్తున్నారే. కానివ్వండి కానివ్వండి, అయినా ఇందుకు నేను అనర్చిన తప్పేమిటి స్వామి? శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి నీవే కదా నారదా స్వయంగా మా వద్దకు పంపింది. అవును, పరోపకారం తప్పేనంటారా స్వామి? స్వామి, మీకు మీ పరోపకారానికి ఒక్క నమస్కారం. తమరు చేసేదంతా పరా అపకారమే. 10,000 నమస్కారాలు స్వామి. మీలాగే పరమేశ్వరుడు కూడా బ్రహ్మచారిగా ఉండిపోవాలనా మీ ఉద్దేశం? అలా అంటున్నావే? అవును, బద్ధ విరోధిగా మారిన దక్షుడు తన కుమార్తెను మా స్వామికి ఇస్తాడా? ఏమిటి అంతవరకు వచ్చింది? బహుశా మా అన్నగారు ఏదో ఆవేశించేది ఉంటారు. అయితే మెన్నగారు నొప్పించండి చూద్దాం. సరి సరి, నేను ఈ విషయంలో జోక్యం కలిగించుకున్నానంటే మొదటికే మోసం వస్తుంది. నారుగా సంతానకర్తలు వారే దీన్ని సానుకూలం చేస్తారు. కలవా స్వామి? ఆహా, నేడు చాలా సుదినం. సృష్టి స్థితి కారకులే స్వయంగా విచ్చేశారు. ఉరకరారు మహాత్ములు. వచ్చిన పని ఏమిటో ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించడానికి రాలేదు దక్ష ప్రజాపతి, కార్యార్థులమై వచ్చాం. ఆశ్చర్యం, మీ అంతటి వారు కార్యార్థులై రావడమా? నన్ను సమాన గౌరవంతో ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. వచ్చిన కార్యం విశదీకరించండి. నాయనా దక్ష, నాడు నీ దత్తపుత్రికల వివాహానికి వచ్చాం. నేడు నీ కన్న కుమార్తె కళ్యాణ విషయమై ప్రస్తావించడానికి వచ్చాం. సతీదేవికి సత్వరం వివాహం చేయడం మంచిది కదా? అవును, నేను యోచిస్తున్నాను. ఈడు వచ్చిన కన్య ఇంట్లో ఉన్నంత వరకు కన్నవారికి శాంతి ఉండదు కదా. కానీ ఆమె సౌందర్యానికి, సౌజన్యానికి, సౌశీల్యానికి తగిన వరుడెవరో నిశ్చయించుకోలేకుండా ఉన్నాను. సకల ఐశ్వర్యవంతుడు, మహా తపస్వి, సురాసుర పూజనీయుడు మీ అంతటి వాడు ఎవరో ఎక్కడున్నాడో సెలవేయండి స్వామి. నీ ప్రశ్నలోనే ఉంది సమాధానం. నీవు చెప్పిన సకల సద్గుణ సంపన్నుడు, మాతో సమానమైన వాడు మహాదేవుడు ఒక్కడే. హాస్యానికంటున్నారా? కాదు, యథార్థమే చెప్తున్నాను. నీ కుమార్తెకు తగిన వరుడు ఆ సదాశివుడే. చాలా బాగుంది. ఆ భిక్షాధికారి ఈ దక్ష ప్రజాపతికి తగిన అల్లుడా? కట్టగుడ్డ లేక పచ్చి తోలు కట్టుకు తిరిగేవాడు, తిన తిండి లేక భిక్షాపాత్ర పట్టుకు జీవించేవాడు, నిలువ నీడ లేక నిత్యం శ్మశానాల్లో భూతప్రేత పిశాచాలతో సంచరించడి ఆ బూడిద పుస్తయ్య సతీదేవికి తగిన వరుడా? ఆ సంభవం అపచారం దక్ష. ఈశ్వర దూషణ చేయ. త్యాగమూర్తి అయి నీకు మాకు సమస్త లోకాలకు ఐశ్వర్యం ప్రసాదించడం చేతని తాను భిక్షాధికారి అయినాడు. మహాభూతాలు విచ్చలవిడిగా సంచరించకుండా లోక సంరక్షణార్థం భూతనాథుడయ్యాడు. భక్తమందారు మనందరికీ పూజనీయుడైన ఆ పరమశివుని తూష్ణీభావంతో దూషించు. మన వాదోపవాదాలు అప్రస్తుతం. ఆడిన మాట తప్పిన వానికి నా పుత్రికనిచ్చుటకు వీలు లేదు. ఏనాడు చంద్రుని ఆదరించి నన్ను తృణీకరించాడో ఆనాడే ఆత్రపై నాకున్న గౌరవ మర్యాదలు నశించినవి. దక్ష, దురహంకారంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నావు. సతీదేవిని మహాదేవుడు కాక అన్యులు తేరి చూడలేదు. కావున నీ శ్రేయస్కాములమైన మా హితోపదేశం ఆలించి నీ సుతను ఈశ్వరునికిచ్చి పాణిగ్రహణం చెయ్యి. క్షమించి ఆ క్షుద్రుని పేరెత్తకండి. మీరెంత చెప్పినా సరే నేను మాత్రం దీనికి అంగీకరించను. దక్ష, బాగా ఆలోచించుకో. ఆలోచించవలసిన అవసరమే లేదు. సరే, త్వరలోనే నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. దేవదేవ, మహాదేవ, ఏమిటి వైపరీత్యం? పరమ భక్తుడైన నా తండ్రి నీకు ప్రబల విరోధిగా మారిపోయాడు. చిన్ననాటి నుంచి నేను కాంచిన మధుర స్వప్నాలు కన్నీటితో కరిగిపోవలసిందేనా స్వామి? ఇన్నాళ్ల నుంచి నీ పూజ చేసినందుకు నేను ఒక్కటే కోరుతున్నాను. నా తండ్రి ఏ అపరాధం చేసినా మన్నించి నా బిడ్డ పాలించు స్వామి. సతీదేవి, కన్నీరా తల్లి? దక్ష ప్రజాపతి ముద్దు బిడ్డవు నీకా మా కన్నీరు? లేదు నాన్నగారు. తల్లి, తండ్రికి ఇష్టం లేని కార్యం
తనయ చేయడం మంచిదమ్మా. నాన్న, మీకు వ్యతిరేకంగా నేనెన్నడూ ప్రవర్తించలేదు. నాకు తెలుసునమ్మా, నా ప్రియపుత్రిక నా విమతానికి విరుద్ధంగా ఎన్నడూ ప్రవర్తించదనే విశ్వాసం నాకున్నది. తల్లి, తండ్రికి సంభవించిన పరాభవం కుమార్తె కూడా వర్తిస్తుందిగా. అవును నాన్నగారు. అయితే నేటితో ఈ శివపూజ కట్టిపెట్టు. క్షుద్రుడైన అరుదుని ఆరాధన నీకు ఇక తగదు. నాన్నగారు, మీరేనా అలా మాట్లాడేది? చిన్ననాటి నుంచి నాకు శివభక్తి మీరే కదా బోధించారు. అవునమ్మా, ఆనాడు బోధించాను, పూజించమన్నాను. ఈనాడు కాదంటున్నాను. తగినంత కారణం లేనిది నిన్ను శాసించగలనా తల్లి? ఆ దురహంకారి ఆడిన మాట తప్పి నన్ను అవమానపరిచాడు. మాట నిలకడలేని వారిని పూజించే కన్నా మరిచిపోవడమే మంచిది. మరచిపోవడమా? ఆ మహాదేవుని మరచిపోవడం సాధ్యమేనా నాన్న? పరమేశ్వర పాదార విందాను రక్తి భక్తి నాలో సుస్థిరమైపోయినవి. ఆ దేవదేవుని ప్రాణపతిగా భావించి సేవిస్తున్నాను. ప్రాణపతిగానా? అవును నాన్న, ఆయనే నా జీవం, నా లోకం సర్వస్వం. సాధించు నీ ప్రలాపం. చతుర్దశ భువనైక శాసనకర్త, సకల ఐశ్వర్య సంపన్నుడు అయిన ఈ దక్షునకు ఆ భిక్షు అల్లుడు కావడమా ఆ సంభవం? సతీ, నిష్కర్షగా చెబుతున్నాను, నేటి నుంచి నీ మనసు మార్చుకోవాలి. ఆ నీలకంఠుని తప్ప వేరెవరినైనా సరే వరించి వివాహం చేసుకో. మన్నించండి నాన్న, వివాహం చేసుకుంటే ఆ విశ్వేశ్వరుణ్ణి చేసుకుంటాను, లేదా ప్రాణం ఉన్నంత వరకు బ్రహ్మచారినిగానే జీవిస్తాను. సతీ, నన్నే ఎదిరించ సాహసించావా? కన్న కూతురు కావున ఇంతవరకు ఓర్చాను. మరపాలన జ్వాల దగ్ధమై ఉండేవాడు. సతీ, కడసారిగా చెబుతున్నాను, నువ్వు కన్యగా ఉండడానికి వీల్లేదు, ఆ కాలఘట్టుని స్మరించడానికి వీల్లేదు. నాన్న, నన్ను చిత్రవద చేసిన శివనామ స్మరణ మావలేదు. ఆ దేవదేవునికి అంకితమైన నా మనసు మార్చుకోలేదు. మార్చుకోలేవు? పరమేశ్వర, సరే. నాన్న, నాన్న, తొందరపడకండి. నాన్న, దేవదేవ, మా తప్పుల్ని మన్నించి కటాక్షించు. మార్చుకోలేదు. చూస్తాను ఎలా మార్చుకోలేవు. ఒరే పిశాచ బంధు, నీ మాయలు మంత్రాలు నా దగ్గర సాగు. అపరాధం స్వామి, అపరాధం. శాంతించండి. వారిని నన్ను వారించు. ఒరే మాయావి, నాతో నా నీ చెలగాటం. నిన్ను ప్రత్యక్షంగా పరాభవించక నిద్రించని ఈ దక్షుడు. అమ్మా, అమ్మా. ఊరుకోతాను, ఊరుకో. మీ నాన్నగారి కోపతాపాలు నీకు తెలుసు కదా. కానున్నది కాకమానం. ధైర్యం వహించు. ఆవేశపడకండి స్వామి, శాంతి వహించండి. శాంతి? కన్న కూతురే నా మాట పాటించక నా విరోధిని పూజిస్తూ అతనే వివాహం చేసుకుంటానని భీష్మించి కూర్చుంటే ఇంకెక్కడిది నాకు శాంతి? చిన్ననాటి నుంచి చేస్తున్న శివ పూజ ఒక్కనాటితో ఎలా మానగలదు స్వామి? అదంతా నాకు తెలియదు. ఆమె మనసు మార్చవలసిన బాధ్యత నీది. స్వామి, ఏమిటి పరీక్ష? నెరవేర్చలేని బాధ్యత నాపై పెట్టకండి. అటు కన్న కూతురు కన్నీరు, ఇటు భర్త యొక్క ఆజ్ఞ. దేవి, భర్త ముఖ్యమో బిడ్డ ముఖ్యమో నీవే నిర్ణయించుకో. భర్తే ముఖ్యం. పతి మాటే నాకు వేదవాక్యం. అయితే నీ కుమార్తె మనసు మార్చు. మంచిది స్వామి. మరొక విధంగా ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించాలి. వెంటనే వివాహం చేస్తే. అవును, అదే మంచి ఆలోచన. వెంటనే స్వయంవరానికి ఏర్పాటు చేస్తాను. ముల్లోకాల్లోని ముఖ్యులందరికీ ఆహ్వానం పంపిస్తాను. ముక్కంటికి తప్ప. వచ్చిన వారిలో తనకు నచ్చిన వారిని సతి వరించి తీరవలసిందే. ఇది నా ఆజ్ఞ. పరమేశ్వర, జన్మ జన్మాంతరములందేనా నీ పాద సేవ తప్ప నేను అన్యం ఆశించాను. ఈ జన్మలో ఫలించని నా కోరిక మరు జన్మలోనైనా సఫలం చే స్వామి. ఇదే నా అంతిమ ప్రార్థన. ఏమిటి పరీక్ష? మృత్యు కూడా నాకు దూరం అవుతుంది.
శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని నీకు తెలియదా? నువ్వు రమ్మన్నా మృత్యువు రాదు. నీ శ్రేయోభిలాషిని. శివభక్తులందరూ నాకు ఆత్మీయులే. కోమలి, ఇంతకీ నువ్వు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడవలసి వచ్చింది? బ్రతుకు దుర్భరమైతే చావు కన్నా తరుణోపాయమే ఉన్నది స్వామి. సంపన్నుని పుత్రికలా కనిపిస్తున్నావు. నిండు యవ్వనంలో ఉన్న నీకి నిస్పృహ ఎందుకు? ప్రియుడు నిరాదరించనా లేక జనకుడే పెళ్లికి కాదనేనా? కన్నీరెందుకు చెప్పు. మీరు సర్వజ్ఞులు, సత్యం గ్రహించారు. నేను దక్ష ప్రజాపతి పుత్రికను. నా తండ్రి ఎందుకు శివద్వేషం వహించాడు? తన విరోధిని వధించరాదని నన్ను శాసించాడు. అది సహజమే కదా. చూసి చూసి విరోధికి ఎవరు పిల్లనిస్తారు? పోనీ మీ నాన్న చెప్పినట్టు వేరొక్కరిని వరించరాదుటే అమ్మాయి. అసంభవం. మనసు ఒకరికి సమర్పించి వేరొకరిని వివాహం ఆడుట మానవతులకు తగునా స్వామి? నీకు నీతులు తెలుసునే అమ్మాయి. ఇంతకు నీవు మనసర్పించింది ఎవరికి? దేవదేవుడైన ఆ పరమేశ్వరునకు. బెర్రిదానా, ఆ పరమశివుడి మీద నీకెందుకే ఇంత ప్రేమ? సౌందర్యమా, సంపద? పోనీ ఆపదలో ఉన్నప్పుడు కొంచెమైనా నిన్ను ఆదుకున్నాడా? కంటికి అగుపించాడా? ఆ కఠినాత్ముడి మీద నీకెందుకే ఇంత మమకారము? స్వామి, మీరు పొరబడుతున్నారు. నీలకంఠుడు నా ఎడల ఎన్నటికీ నిర్లక్ష్యం వహించడు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని మీరు చెప్పిన మాట మీరే మరిచారా? ఆ దేవదేవుని సంకల్పం వల్లనే మీరు నన్ను రక్షించగలిగారు. అవునవును, నిజం గ్రహించావు. సంతోషంగా స్వయంవరానికి వెళ్ళు. నీ తండ్రి మాట పాటించు. స్వామి, ఏమిటి హితోపదేశం? నా స్వామికి ఆహ్వానం లేని స్వయంవరానికా నన్ను సమ్మతించమంటున్నారు? తెలిసి కూడా ఆపదలో ఎలా చిక్కుకోగలను స్వామి? సందేహించకు. ఇప్పుడు నీ స్వామి శంకరుడే నిన్ను ఆత్మహత్య నుంచి రక్షించాడనుకుంటున్నావు కదూ? నీకు సమ్మతం కాని స్వయంవరం నుంచి ఆ స్వామి రక్షించలేడు. ఏమిటి నీ వెర్రి? అవును స్వామి, నీట ముంచినా పాల ముంచినా ఆ పరమశివునిదే పారు. అవునవును, నా నోటి వెంట ఆ పరమశివుడే నీకు హితోపదేశం చేస్తున్నాడనుకో. నీ తండ్రి నీకు నచ్చిన వరుణ్ణి కదా స్వయంవరంలో భరించమన్నాడు. నీకు నచ్చిన వాడు నీలకంఠుడే అని నిర్భయంగా ప్రకటించు. అమూల్యమైన మీ హితోపదేశానికి నా ధన్యవాదాలు స్వామి. మీ మేలు ఎన్నటికీ మర్చిపోదు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. వెళ్ళిరా, వెళ్ళి. అమ్మ సతీ, ఆడపిల్ల తన జీవితంలో మరచిపోలేని మధుర దినం నీ జీవితంలో నేడు ఉదయించింది. మాతృ హృదయంతో మనస్ఫూర్తిగా నీ ఆశలు నెరవేరాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ధన్యురాలిని. స్వయంవర మంటపానికి వెళదాం. పద తల్లి. కళ్యాణమస్తు. లేమ్మా. అమ్మా సతీదేవి, కనిపించిన వారికి కన్న కూతురు సౌఖ్యం కంటే ఇంకేం కావాలి తల్లి? నీ అందచందాలకు అభిమతాలకు అనుకూలుడైన వారిని వరిస్తావనే ఈ స్వయంవరం ఏర్పాటు చేశాను. నా ఆహ్వానాన్ని అంగీకరించి అనన్య అసామాన్య బలపరాక్రమ సమన్వితులందరూ అరుదించారు. ఇందులో నీకు నచ్చిన వారిని వరించి నీ తల్లిదండ్రుల అభిష్టాన్ని ఈడేర్చు తల్లి. సుభాషిని, సభను అలంకరించిన మహనీయుల గుణగణాలను అమ్మాయికి వరించి. సిద్ధం ప్రభు. దయచేయండి. అమ్మా సతీదేవి, వీరు
దక్షిణ దిశాధిపతి యమధర్మరాజు. వీరు మేఘములకు అధిపతి వరుణదేవుడు. వీరు నాగలోకాధిపతి నాగానందుడు. వీరు పాతాళలోకాధీశుడు పాతాళకేతుడు. వీరు గంధర్వరాజు చిత్రరథనామధేయుడు. నారాయణ రా నారదా రా, మంచి సమయానికే వచ్చాం. నారాయణ నారాయణ. అగ్రజ, త్రిమూర్తులేరి వారిని ఆహ్వానింపలేదా? అవివాహితుడైన శంకరుడైనా ఆహ్వానింపలేదా? నారదా, నీకేమైనా మతిభ్రమ కలిగినదా? అవునవును, ఈ విపరీతం చూస్తుంటే మతిభ్రమగాక మరేమవుతుంది? సోదరా, దేవదేవుడు ఆది మధ్యాంతరహితుడు జగత్కారకుడు సర్వాంతర్యామి అయిన శివుడు సర్వాంతర్యామి కనుకనే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అటు చూడు, నా వాకిట ద్వారపాలకుడై వేచి ఉన్నాడు. నా విరోధిని వరించి నన్ను నా ఆజ్ఞను అవహేళన చేస్తావా? జీవరహితమైన ఈ శిలాప్రతిమకు మాల వేసి దేవమానవ గంధర్వ సార్వభౌములు అవమానిస్తావా? మన్నించండి నాన్నగారు, ఎవరిని అవమానించడం నా ఉద్దేశం కాదు. నా మనసుకు నచ్చిన మనోహరునికే పూలమాల వేశాను. ఏమిటి ఈ రాతి బొమ్మ నీ మనోహరుడు? అవును నాన్నగారు, మీ కంటికి రాతి బొమ్మే కావచ్చు, కానీ మహాదేవుడు నాకు పతి గతి దైవం సర్వస్వం. నోర్మే, చేసిన దానికి సిగ్గు చెందక నిండు సభలో నన్ను ఎదిరిస్తున్నావా? నీ వంటి ఘాతకురాన్ని ఒక్క క్షణమైనా మరణీయరాదు. ఏమిటి ఆవేశం? కళ్ళకు మాత్రమే కత్తికర చేయడం భావ్యమా? కనికరించండి స్వామి. వైరిని, ఇదా నా కుమార్తె? ఎంత వారించిన నువ్వు వినక నా విరోధిని వరించి వంశమర్యాదను మంట కలిపినదా నా కుమార్తె? సకల దేవతా సమక్షంలో నన్ను పరాభవించినదా నా పుత్రిక? ఛే, ఇది నా కుమార్తె కదా, నేను దీనికి తండ్రిని కాదు. నన్ను వారించు. శాంతించు అగ్రజ, శాంతించు. శ్రీహత్య మహాపాతకం. కైలాసనాథ, ఆస్తుజన మందార, నీవే నాకు దిక్కు, నన్ను రక్షించు స్వామి. సతీ, స్వామి, దాక్షాయణ, నీ వంటి సాధ్వి ఉండవలసిన నెలవు ఇది కాదు. పద. ఒరే మాయావి, దొంగచాటుగా వచ్చి కన్యాభరణము గావించుతయా నీ తీర లక్షణం? కానిము, ఇందుకు మారుగా నిండు సభలో నిన్ను పరాభవింపుకున్న నా పేరు దక్షుడే కాదు. నారాయణ. ఓం హ్రీం హాం క్రీం క్రీం భం 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 భం. భైరవి, కాళీ, చండీ, చాముండి, భం 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 భం. ఉదయం నుంచి కూర్చున్న ఒక్క పీరిగైనా రాడి ఒట్టి చేతులతో ఇంటికెళ్తే తిట్టిపోస్తుంది మావిడ. ఏం చేయాలి కర్మం? వీడెవరు? భూతారా, ప్రేతారా, పిశాచారా? ఉన్నట్టుండి గుడిపడ్డారే. బయలో బయలో లేవండి. ఉడకరు పలకరు, కొంపదీసి పుట్టుకోమలేదు కదా, శ్వాస కూడా అట్టలేదు. ఇంకే చచ్చినట్టే లేదు. లేదు లేదు, మీరు చావలేదు, మాట్లాడుతున్నారు కనుక బతుకున్నట్టే. బ్రతికే ఉన్నావా? వద్దు వద్దు, ఆత్మహత్య మహాపాపం. ఏంటి, మా అంతటా మేము చేస్తే మహాపాపమా? అయితే మమ్మల్ని మీరే చంపి కాస్త పుణ్యం కట్టుకుందరు. వద్దు వద్దు, ఇంత లేత వయసులో నిండు ప్రాణం ఎందుకు తీసుకుంటారు నాయన? మీ కష్టం ఏమిటో చెప్పండి. మీకు తెలియదు, మమ్మల్ని చంపండి. అబ్బా, మీ కష్టం ఏమిటో చెప్పండి. అబ్బా, మీకు తెలియదు, మమ్మల్ని చంపండి. మమ్మల్ని చంపండి. అబ్బా, మీ కష్టం ఏమిటో చెప్పండి అయ్యా. కష్టమా? మాకు వచ్చిన కష్టం మీకు వచ్చుంటే ఈ పాటికి ఏం చెప్పమన్నారు? చేతికి దొరికిన చిలకలు చేతికి చిక్కినట్టే చిక్కి చెడామడా తిట్టి
చేయి జారిపోయా. ఒంటరి జీవితం గడపలేక ఊరి బోసుకొని వద్దామని. కాదు, ఓహో అదే ఆ సంగతి. ఎవరో అమ్మాయిలు మిమ్మల్ని నిరాకరించారన్నమాట. మరి ఆ సంగతి ముందుగా చెప్పరే? చెబితే మాత్రం మీరేం చేస్తారు? ఈ దేవధర్మ అంటే ఏమనుకున్నారు? దివ్యజ్ఞాని, అపర జ్యోతిష సార్వభౌముడు, మాంత్రికుడు, తాంత్రికుడు, భూత వైద్యంలో మనకు మనమే సాటి. చూడండి నా శక్తి. భలే బాగుందే. ఒక్క క్షణంలో ఆ అమ్మాయిలు మీ వశం అయ్యేటట్టు చేస్తాను. నిజమా? నిజమేనా స్వామి? అయితే అదేదో త్వరగా చెప్పండి స్వామి. 2 పువ్వులు మంచి ఇచ్చానంటే మీ వలపులు 3 పువ్వులు 6 కాయలుగా మారతాయి. తొందరగా ఇప్పించండి. అంత పలికితే గాని అమ్మాయిలు మరకరు. అంటే దక్షిణ సమర్పించుకోవాలా? ఇంకా అడుగుతావేమిటా అన్నయ్య? ఉత్త పుణ్యానికి ఉపకారం చేయడానికి నేను మన మేనమామ బావమరిదా. ఏమైనా వంగ తోట దగ్గర బావ కాదుగా. డబ్బు డబ్బు. అరే ఆదుకుంటానని అభవిస్తే ఒక్క డబ్బేమిటి, ఏది కావాలనే స్వామి. వరహాలు వరహాలు మాకు ప్రేమవరం ప్రసాదించండి స్వామి. జై కాళీ. ఇవి తీసుకెళ్లి ఆ అమ్మాయికి వాసన చూపించండి. వాళ్ళకి మీ మీద వలపు వాసన కలుగుతుంది. ఇది నిజమేనా స్వామి? నిజమేనా? స్వామి, మీరు మనిషి కాదు, అవును, మా పాలిటి దేవుడి. ఆగండి. వెంటనే అక్కడ ఏమైంది నాకు చెప్పండి. అప్పుడు నేను వశీకరణ మంత్రం చదువుతాను. మీరు మళ్ళీ వెళ్ళేసరికి ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్ళాడుతూ ఉంటారు. స్వామి స్వామి స్వామి, మీరు చెప్పిన మంత్రమే ఫలిస్తే మీ ఒళ్ళు బంగారం పని. జై కాళీ. భం 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 భం. వస్తున్నారే? ఎవరే? పాలే. అన్నయ్య, మనల్ని చూసి చూడనట్టే నటించి లోపలికి వెళ్ళిపోయారే. లోపలికే కాదు, ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళ వెంట పడతాం. పద అన్నయ్య, లోపలికి దొరబడితే కాళ్ళు విరగొడతారేమో. చెప్పావుగా ప్రేమ కోసం ఏ త్యాగమన్నా చేయాలని. పదా పదా పదా. వాళ్ళ అమ్ముంటుందేమో, వాళ్ళ నాన్నుంటారేమో. మీరా? నేనే. నా సుందరాంగి, ఓ నా అందకత్తె, నా మీద నీకు అనురాగం కలిగిందా? నీకు పరవశం కలిగిందా? ఏమిటి గోల? అయ్యో, మా అమ్మ నాన్న చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అల్లుడు గారు ఇంటికి వచ్చారని ఆనందిస్తారు. చాలండి, అడగా పెట్టకుండా ఇంట్లోకి వచ్చారు. దీనికి సొంత ఇల్లు అనుకున్నారా? సొంతం, ఈ ఇల్లు సొంతం, నువ్వు నా సొంతం, నేను నీ సొంతం, నిన్ను నా సొంతం చేసుకోవటానికేక ఈ భగీరథ పెరగటం అంతా. ఓహో అలాగా? అయితే ముందు బయట నడవండి. నేనా? అవును మీరే. అయితే నువ్వురా. నేను రాను, మీరు వెళ్ళండి. నువ్వే అలా అంటే నా బ్రతుకెందుకు, నేనెందుకు, నువ్వెందుకు, ఈ ప్రపంచం ఎందుకు? అంతా శూన్యం. ఇదిగో నా ప్రాణానికి ఇచ్చేస్తాను, తీసుకో. చచ్చిపోతున్నా. పోతాంది పోతాంది. అయ్యో, మీరు ఇక్కడ ప్రాణం వదిలేస్తే ఎంత ప్రమాదం. అయితే ఎక్కడ వదలమన్నాం? పోనీ నీ పాదాల ముందు అన్ని చచ్చిపోతాం. ఇదిగో భైరవి, ఈ పువ్వు చూడు, దీన్ని నీకు ఇవ్వాలని నేను ఎంత శ్రమపడి తెచ్చాననుకున్నా. అమ్మ తీసుకోమంటే 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 నాకు మాత్రం మీ మీద ప్రేమ లేదనుకున్నారా? మీ ఆడవేసి చూస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమించండి. నువ్వేమిటి, ఎంతో మంది మగవాళ్ళు నన్ను అమాంతంగా ప్రేమించేశారు. అది సరేగానే భైరవి, నువ్వు ఎంత నాటకం ఆడావు. అది కాదండి, మీ మనసు తెలుసుకోవటానికి ఇంత నాటకం ఆడాను. అమ్మ దొంగ, నువ్వు నిజంగా భైరవి కాదు, అచ్చంగా పాతాళ భైరవి. ఇంటి చామంతి వలపుల దొంతి, తీసుకో ఈ పూ బంతి. నా పేరు భార్గవి. భార్గవ దుర్గవు, నా పార్టీ స్వర్గానివి. భార్గవి, ఎందుకు ఆ కోపం? ఏం చేశాను పాపం? భరించలేని తాపం. అబ్బెబ్బే అబ్బెబ్బే. ఏంటి అబ్బెబ్బే అబ్బెబ్బే? ప్రేమించిన వాళ్ళు ఎక్కడైనా పువ్వు చేతికిస్తారా? మరేం చేస్తారు? అన్ని నేనే చెప్పనే. మరి ఏం చేస్తావు? నేను ఇదివరకు ఎవరిని ప్రేమించలేదు, నిన్ను తప్ప. చెప్పు. మరి చెప్పనా?
నాకు సిగ్గుగా ఉంది. అమ్మ సిగ్గు చెప్పమంటుంటే. మరి ప్రేమతో సంతోషంతో జడలో పెడతారు. ఇదివరకు నువ్వెవరన్నా ప్రేమించావా? ఏం మాట్లాడి? మరి ఇవన్నీ నీకెలా తెలుసు? అలానే కావ్యంలో చదువుకున్నా. అమ్మయ్యా, బ్రతికించా. తిరిగి అలా కాదు. మరి ఎలా? ఓ బాగుందా? భార్గవి, నీ కళ్ళు లేత ముంజలు, నీ ముక్కు అరటి పండు, నీ బుగ్గలు బొబ్బట్లు. చాలు చాలు చాలు, ఇలాగైనా సౌందర్యాన్ని వర్ణించడం. మరి ఎలాగా? దిక్పతులారా, నాట్యతారలైన రంభ, ఊర్వశి నవరస భరితమైన నృత్య గాన అభినయ కౌశల్యాన్ని వేరువేరుగా ప్రదర్శించి మనలను ఆనందింపజేస్తున్నారు. నాట్యకళలో ఎవరు ఉత్కృష్టులో తెలుసుకోవాలని వారి అభిలాష. నేడు వారిరువురు తమ తమ కళా నైపుణ్యం మీ ముందు ప్రదర్శించబోతున్నారు. చూచి ఆనందించడమే కాదు, నిర్ణయించే భారం కూడా మీది. నాట్యం ప్రారంభించండి. స్వస్తి చతుర్దశ భువనేక సాంద్ర మహేంద్ర. స్వస్తి స్వస్తి అమరలోక భూపాల, ఆశ్రిత కరుణాల వాల. స్వస్తి స్వస్తి. స్వాగతం, మహర్షులకు సుస్వాగతం. ఆసనాలను అలంకరించండి. తాపసోత్తములు తగినంత కారణం లేనిదే విచ్చేయరు. అమరేంద్ర, జగత్ కళ్యాణం కోసం సప్త మహర్షులను సత్రయాగం చేయ సంకల్పించాం. మిమ్మల్ని పరివార సమేతంగా ఆహ్వానించడానికి వచ్చాం. ధన్యులం. దక్ష ప్రజాపతి, రాబో వసంతంలో మేము సత్రయాగం చేయ సంకల్పించాం. ప్రజాపతులలో శ్రేష్ఠుడు, వేదాంగ జ్ఞానం. తాపసోత్తములారా, యజ్ఞయాగాదులు నాకు అత్యంత ప్రియతములు. అదియును గాక తమ ఎంతటి వారు ఆహ్వానించగా నేను కాదనలేను. కానీ ఒక్క నిబంధన. ఏమది? ముక్కంటి నాకు బద్ధ విరోధి. అతని యజ్ఞమున కూర్చునితో నే రాజాను. స్వామి, ఇదేమి నిబంధన? అవును దేవి, ఆ శంకరుని మోము నా కింకరులైన నువ్వు చూడరాదు. అతడు పాల్గొనే యజ్ఞమునకు నన్ను పొమ్మందువా? అతడు నీ భర్త అవమానమా నీవు వాంఛించే? కాదు స్వామి, నేను కోరినది సామరస్యమే. మహర్షులు చేసేది యాగములో మామకు అల్లునకు పొడచూపిన మనస్పర్ధలు సర్దుకొనగలవని ఆశిస్తున్నాను. అవును దక్ష ప్రజాపతి, మహత్తర శక్తి సంపన్నుల వైరం మానవ జాతి మనుగడకు మంగళప్రదం కానేరదు. ఒక్కసారి మీ ఇరువురు సమావేశమైనచో మీ ఆవేశములు సమసిపోవునని మా ఆశ. అవును స్వామి, అల్లునితో వైరం హృదయశల్యం వంటి. కుమార్తెపై మీకు గల ప్రేమాభిమానాలు నాకు తెలుసు. సతీదేవికి సలక్షణంగా వివాహం చేయలేకపోయినందుకు మీరెంత కుమిలిపోతున్నారో నేను అర్థం చేసుకున్నాను. దేవి, నాకు మాత్రం సతీదేవిపై ప్రేమ లేదా? కాని ఆమె మోమయును చూడలేని వైరము సంభవించినందుకు చింతిస్తున్నాను. సరే, భృగు మహర్షి, నా మర్యాదకు భంగము వాటిల్లకుండా సామరస్యం ఏర్పడచ్చో నాకు అభ్యంతరం లేదు. అందులకే కదా ఈ ప్రయత్నమంతయు దక్ష ప్రజాపతి. సరే, మీ ఇష్టానుసారమే కానివ్వండి. దేవదేవ, దండకారణ్య మండలాన మేము సత్రయాగం చేయ సంకల్పించాం. దక్ష ప్రజాపతి మా ఆహ్వానాన్ని అంగీకరించారు. తాము కూడా విచ్చేసి మమ్మల్ని ధన్యుల చేయ ప్రార్థన. తప్పక వచ్చేదరు. సప్తర్షులు చేయు యాగమునకు త్రిమూర్తులు వచ్చుట సమంజసమే కదా. మహర్షులారా, మీరు చేయు ఈ యాగములు మామాలురకు సామరస్యం ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నాను. అందుకే సర్వ ప్రయత్నములు చేయిస్తున్నాము తల్లి. అది సఫలమనొచ్చు భారము సర్వేశ్వరుని పైన ఉన్నది. చంద్రశేఖర, ఇంక సెలవు. దేవి, అనిర్వచనీయమైన ఆనందమేదో నీ మోమున తాండవమాడుచున్నదే. అవును స్వామి, సత్రయాగంలో మీ ఇద్దరికి సామరస్యం ఏర్పడితే మా తండ్రి గారు మనల్ని మా పుట్టింటికి ఆహ్వానిస్తారు కదా. ఎంతటి అల్ప సంతోషివి దేవి. ఇక్కడ ఎన్ని సౌఖ్యములున్నా
పుట్టింటి మీద మమకారం పోలేదుగా. కన్నవారిని చూడాలని కాంక్ష ఉండదా స్వామి? ప్రభు, భృగు మహర్షి, తామందరూ సామరస్యానికై ప్రయత్నించడం నాకెంతో సంతోషంగా ఉంది. ప్రపంచ శాంతి కొరకు మా ధర్మం మేము నెరవేరుస్తున్నాం మహేంద్ర. దక్ష ప్రజాపతి స్వాగతం, సుస్వాగతం. భృగు మహర్షి, సామరస్యమునకేనా నన్ను ఆహ్వానించినది? అవును, అదే మా అందరి ఆశయం. అసంభవం. మీ ఆశయము నెరవేరట అసంభవం. నేను వచ్చిన దానిని తిరిగి పోవటే మంచిది. దక్ష ప్రజాపతి, దక్ష ప్రజాపతి, మా వల్ల అపరాధం ఏదైనా జరిగింది చెప్పండి, సరిదిద్దుకుంటాం. సహింపురాని అపరాధమే జరిగింది. నేను వచ్చుడుతోడని అందరూ నిలువబడి మర్యాద చేయవలేను కదా. జరిగినది అట్లు. నాయనా దక్ష, మేము కూడా లేచి గౌరవించలేదని నీ అభిప్రాయం? కాదు కాదు, నేనేమి యుక్తాయుక్త విచక్షణ లేనివాడను కాదు. మీరు మాకులు, విష్ణుమూర్తి మాకు పితామహులు. పితృపితామహులు పిన్నవారిని గౌరవించుట భావ్యం కాదని నేను ఎరుగనా. కానీ అల్లుడు మామగారికి గౌరవించుట ఆచారం కాదందురా. దక్ష, నేను త్రిమూర్తుల్లో ఒకడిగా ఆసీనున్నయ్యాను, నీ జామాతగా కాదు. భృగు మహర్షి, నా గౌరవానికి భంగం రాని విధంగా సామరస్యం జరుగుతుందని మాట ఇచ్చి నన్ను ఇక్కడికి రప్పించారు. ఇదేనా సామరస్యం? శంకరుడు నన్ను క్షమాపణ కోరినదే నా ఆగ్రహం చల్లారదు. తప్పు చేసిన వారు క్షమాభిక్ష కోరుకోవడం సమంజసమే. ఏమి, నీవు తప్పు చేయలేదందువా? నాడు స్వయంవర మండపంలో నా కుమార్తెను అపహరించిన నేరానికి ఇప్పటికైనా క్షమాపణ కోరుకో. మామగారిని గనక సగౌరవంగా లేచి నిలబడి. దక్ష, ఆగ్రహావేశం కూడా పదవులలోనున్న వేళ బంధు ప్రమేయం పనికిరాదు. సభలో సభ్యత పాటించటం సముచితం. ఏమిటి, నాకు సభా మర్యాద తెలియనా నీ ఉద్దేశం? ఆసీనుడైన అధికుణ్ణి లేవమనడం అసమంజసం కాదా? ఓహో, నాకన్నా నీవు అధికుడు అన్నమాట. కాదా? ప్రజాపతులలో నిన్ను అగ్రగణ్యునిగా నియమించినది నేనే. ఆ సంగతి మర్చిపో. నీవా నన్ను నియమించినది? బ్రహ్మ విష్ణువులే నన్ను ప్రార్థించి ఆ పదవి నాకు అప్పగించారు. చేరుదు లేక నీవు శిరస్సు ఊపావు. దక్ష, విద్వేషంతో విశ్వాసఘాతకునిగా మారని. నీకు నా అంశ ఇచ్చానన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. ఓ, నీవెంత, నీ అంశ ఎంత? బూడిద పూసుకొని పుర్రె చేతబట్టి భిక్షాటన చేసే నీ అంశే లేకున్నా నాకే కొరత ఇవ్వలేదులే. దక్ష, ఈశ్వర దూషణ అనర్థకేతువు. శంకరుడు నీకు పూజనీయుడు కాదు. గౌరవహీనుడు, నీతి బాహ్యుడని ఇతర పూజనీయుడు ముమ్మాటికి కానేరడు. నిన్నటి వరకు నీవు నన్ను అర్థించి పూజించిన వాడవే. అవును, నేను పూజించుట చేతనే నీకు ఘనత ఏర్పడినది. నేనే తలుచుకుంటే నీకు పూజా పురస్కారాలు లేకపోవటేగాక నామరూపాలు కూడా ఉండవు. దక్ష, ఏమి నీ దురహంకారం? ఈశ్వరుడన్న ఎవరనుకుంటుంది? ఆది మధ్యాంతరహితుడు, సర్వలోక పూజనీయుడు. నీవు గౌరవించవలనే కాని ఆగ్రహ ఆవేశంతో అసభ్యంగా మాట్లాడరాదు. ఏమి, నేను వచించున్నది అసభ్యతయా? ఈ మహా శ్మశాన వాసి వచించున్నది సభ్యతయా? ఈ అహంకార మదోన్మత్తుడు అగ్రపీఠానికే కాదు హవిర్భాగానికి కూడా అర్హుడు కాడు. దక్ష, అవును, నేను వచించున్నది యథార్థం. శంకర, అర్హత లేని వాడు ఆ పీఠం నుండి వెంటనే దిగిపో. దక్ష, నా పూర్వభక్తుడమని ఇంతవరకు నీ వాడిన దురహంకార ప్రలాపములు సహించితిని. నీ అజ్ఞానం తెలుసుకుని తెలివిగా ప్రవర్తించు, లేదా ఫలితం అనుభవిస్తావు. ఒరే గరల కంఠ, నీ శుష్క ప్రగల్భాలకు బెదరవాడు కాడి దక్షుడు. శాపానుగ్రహ సమర్థుడు ఎరుగుదువా? గౌరవహీనుడవు, కర్మరహితమైన నీకు నేటి నుండి యాగంలో హవిర్భాగంలో లేకుండుగాక. ఒరే గర్వోన్మత్త దురహంకార ఈశ్వర విపక్ష! దక్ష, మూర్ఖుడ, పాపచిత్త కనుడా, దైవాన్ని దూషితు శిక్షారక్షణశీలుడైన శివుడే శవ్యుడు, లోకాలకు సాక్షిభూతుడు, సర్వపాపకరుడా సర్వేశుడే. శ్రీ విరూపచ్చుల్టిట్టిన నీ శిరస్సు సవన జ్వాలార్పితం వయ్యడే. ఓరి నందికేశ, పశువా నన్ను శకుంతువా, ప్రమథని ప్రాబల్యమే పాటిరా, మశకం దెక్కడ దంతి ఎక్కడ, సుధర్మాచారశీలుండనై యశమార్జించిన వాడ, నంతగడగా అత్యల్పమౌ నీతరంబా, శివారాధన చేయు మీరలిటుపై పాషండులై పోయడు.
మరి దుర్మదాంత దక్ష నందీశ్వర శాంతి పద. మహాదేవ మహాదేవ, మీరిట్లు వెడలిపోవటం భావ్యం కాదు. భృగు అపవిత్రుడు ఆపకు పోనే. దక్ష, నీ దురహంకారము సహింపరానిది. ఇటుపై నీటి అత్యాచారం అనొచ్చితమని మేము సహింపము. దక్ష, శివద్వేషి చెంతవ్యుడు కాదని తెలుసుకో. ఈ త్రిమూర్తులు పరస్పరాభిమానులు. వీరు వెడలిపోయేంత మాత్రం సమరం ఆగిపోదు. మహర్షులారా, శివరహితమనే యాగం ప్రారంభింపండి. ఇది మా శాసనం. దక్ష ప్రజాపతి, సవనమునైన మానవులను కాని లోకోపద్రవకరమైన నిరీశ్వర యాగమున ప్రదాలము. ఆత్మవిశ్వాసం లేని భీరువులు మీ వంటి అసమర్థుల ప్రార్థన అంగీకరించి వచ్చుట నాదేతం. సరే, నేనే స్వయముగా నిరీశ్వర యాగం ఆచరించి లోకమునకు మార్గదర్శకులను ఎదురుగాక.